ఆయన్ని గణపరుద్దాం. అలాగే గత 21వ తారీఖు క్రిస్మస్ క్యారల్స్ మన గ్రామంలో జరగడానికి ప్రభు దయ చూపారు. బయట ప్రభు చేసిన మేలు, ఈ గ్రామానికి సువార్త అందించాము, ఈ ఆనందాన్ని గ్రామానికి పంచాం. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించుదాం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మనం ఈ గ్రామంలో మనము అందించాం. కాబట్టి ఆ మాటలు ప్రభు ప్రజలలో పనిచేయనట్లుగా కూడా ప్రభుని అడుగుదాం. ఓకే, పోయిన వారం మనం దేవుని వాక్యం ఏం విన్నాం? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అదేనా? నువ్వు నాకు తెలియదంటావు. సశరీరుడు అంటే మనలాంటి శరీరం కలిగిన వాడుగా, ఆత్మ విషయమై నీతిపరుడు అనే తీర్పు పొందాడు, దేవదూతలు కనిపించాడు, రక్షకుడని ప్రకటించబడ్డాడు, లోకమంతా నమ్మారు ఆయన్ని, ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు అని విన్నాం. అదేనా? ఓకే, ఈ దినం దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. అలాగే క్రిస్మస్ దినాన ప్రజలందరికీ కలుగు మహా సంతోషం. యేసు ప్రభు పుట్టుక కొంతమందిది కొన్ని ప్రాంతాలకి చెంది ఉంటుంది. పిల్లల పుట్టుకైతే వారి బంధుమిత్రులకు తెలిసి ఉంటుంది, ఒక నాయకుడు అయితే ఆ ప్రాంతానికి ఉంటుంది. కానీ యేసు ప్రభు పుట్టుక లోకమంతా, ప్రపంచమంతా జరుపుతారు అని ప్రజలందరికీ యేసయ్య పుట్టుక సంతోషాన్ని ఇచ్చింది అని మనం విన్నాం. ఓకే, ఈ దినం ప్రభు వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
దయగలిగినైనా యేసు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి నీ మాటల వింటాకి వచ్చాము. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవడానికి దయ చూపారు. వందనాలయ్యా. నీ వాక్య వెలుగు దగ్గరకు వస్తున్నాము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి ఈ దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. ఈ ఊర్లో కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి నైనా. మీరే మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయం నింపుకుందాం. దేవా పాడాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నా పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము. వీరాచు వాంచు మలచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మా జీవితంలో ఉండనీయవద్దయ్యా. మీరే దయతో మాకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరే ఇదే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసెను అన్నావు. నీ వాక్కులే మమ్మల్ని బాగు చేసేది. కాబట్టి ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనము 17వ వచనము చదువుకుందాం. ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. 17వ వచనంలో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కుట్టును, కలావీలందరినీ నాశనము చేయును. 18వ వచనము 4వ లైన్. 19వ వచనంలో యాకోబు సంతానమున ఏలిక పుట్టును. ప్రభా, ఈ వాక్కుల యొక్క సత్యాలు దయతో మాకు బోధించండి. మీరే మాతో మాట్లాడే దేవుడవు. మీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ దినం మాతో ప్రత్యేకముగా మాట్లాడండి. నీ దాసుడు చిత్తగించము, ఆలకిస్తాడు. నైనా మీరే నాకు ఈ బిడ్డలకు కావాల్సిన వాక్కులు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. ఈ గ్రామంలో జరిగే సేవలో ఫలాలు దయచేయి. మా ప్రియులు ప్రతి కుటుంబాన్ని కాపాడు. మీరే వీరి జీవితాల ద్వారా మీ నామాన్ని కనపరచుకోమని, ఈ సేవలో సహాయపడే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, అనేకులు దీవెనకరముగా బిడ్డలను కుటుంబాలు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే దేవుని సేవకుడు బిలాము, ఈయన ఒక ప్రవక్త. పూర్వ దినాల్లో రాజులు ఉండేవారు. రాజుల కంటే ముందుగా యాజకులు ఉండేవారు. దేవుని సేవలో మందిరంలో సహాయపడేవారు. ఈ దినాల పూజారులాగో ఆ రోజుల్లో దేవుడి మందిరంలో యాజకులు సేవ చేసేవారు. మీరు నైవేద్యం తెస్తే దేవుని పెట్టేవారు. అలాగే ఏదైనా బలి ఇవ్వాలంటే వారే తీసుకెళ్లి రక్తాన్ని ప్రోక్షించేవారు. దేవునికి మానవునికి మధ్యవర్తులుగా ఉండేవారు. ఆ తర్వాత న్యాయాధిపతులు ఇచ్చారు. న్యాయాధిపతులు వారికి ప్రజల మధ్యలో న్యాయం చేయాలంటే, తప్పు ఏదైనా నేరం చేసిన వారు లేక ఏదైనా గొడవ పడుకున్నవారు న్యాయాధిపతి దగ్గరికి వస్తే ఆయన న్యాయం చెప్పేవాడు. ఏం చెప్తే అదే వేదం. ఆ తర్వాత రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు.
ప్రవక్తలో దేవుడు చెప్పిన మాటలు వారికి చెప్పేవారు. రాజులు ఎలా పరిపాలించాలో, ప్రజలు ఎలా ఉండాలో చెప్తూ ఉండేవారు. కాబట్టి ప్రవక్తలో దేవుడు ఏం చెప్తే అది చేసేవారు. కాబట్టి దేవుడు వారి ద్వారానే మాట్లాడతాడు. కాబట్టి రాజులు భయపడేవారు, ప్రజలు కూడా దైవజనుడు అంటే ప్రవక్తకు చాలా భయపడేవారు. అటువంటి దినాలలో బిలాము అనే ఆయన ఒక ప్రవక్త. బిలాము అంటే ప్రజలను మృంగువాడు అని అర్థం. ప్రజలను ప్రభు కొరకు బెంగాల్సిన వాడు, గెలవాల్సిన వాడు. ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి వారిని విడిపించి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి వాళ్ళని తీసుకువెళ్తూ ఉన్నాడు ప్రభు. మధ్యలో రకరకాల రాజులు అడ్డం పడుతూ ఉండేవారు. ఆ స్థలంలో దేవుని బిడ్డలే యుద్ధం చేసి వారిని ఓడించి ఆ దారిలో అలాగే వెళుతూ ఉండేవారు. అలా కనాను ప్రయాణం చేస్తూ ఉన్న దినాలలో 21వ అధ్యాయం సంఖ్యాకాండము 21వ వచనంలో ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు అయిన సీహోను యొద్దకు దూతలు పంపారు. వీరు వెళ్ళాలంటే, ఇప్పుడు మన క్రూసుడు వెళ్ళాలనుకో, గండ్లూరు అడ్డ రోడ్డు దాటాలిగా లేదా? గండూరు అడ్డ రోడ్డు దాటాలిగా, పాకలపాడు ఊరు దాటాలిగా. ఏంటి మేము పోనీయమంటే ఆ ఊరు చేరలేం కదా. కాబట్టి అయ్యా ఊరు మేము కాదయ్యా, మేము ఇట్లా దారిలో వెళ్తాం, మీ ఊర్లోకి ఏమి రాము, మీ వస్తువులు ఏం ముట్టుకోము, మీ పొలములు ఏ విత్తనము తినము, ఏ కాయ ముట్టుకోము, ఆ బావులున్నా బోర్లున్నా నీళ్ళు వెళ్తున్నా నీళ్లు కూడా మేము తాగం, రోడ్లో వెళ్తాం, ఎందుకంటే మేము క్రూసూరు వెళ్ళాలి. కాబట్టి మమ్మల్ని ఈ దారి లేకపోతే మేము వెళ్ళలేము, ఏం ముట్టుకోము పోనీయండి అయ్యా అన్నారు అనుకోండి, పంపిస్తాం. వెళ్ళటానికి వెళ్ళలేదు అంటే గొడవ పడతారు, బలం ఉంటేనేమో కొట్టుకుంటారు, బలం గెలిచిన వాళ్ళు అయితే వెళ్తారు. అలాగే కనాను వెళ్ళాలి ఇశ్రాయేలీయులు. మధ్యలో ఎవరు అడ్డపడ్డారు? అమ్మోరీయులు వచ్చి ఆ రాజ్యం అడ్డం వచ్చింది. రాజుకి దేవుని సేవకుడు మోషే కబురు పెట్టాడు, అయ్యా మమ్మల్ని ఈ దేశంలో నుండి వెళ్ళనివ్వండి, మేము పొలంలోకైనా ద్రాక్ష తోటలకైనా బావులకైనా వెళ్ళము, నీళ్లు త్రాగము, పొలంలోనైనా ద్రాక్ష తోటలో పండ్లు తినము, నీళ్లు త్రాగము, పొలిమేరలో పడి రాజమార్గంలో వెళ్తాం, మమ్మల్ని వెళ్ళని అంటే వాళ్ళు ఏమన్నారు? నో నో నో, మేము మిమ్మల్ని పోనీయము అన్నారు. ఎప్పుడైతే పోనీయమన్నారో యుద్ధం చేశారు ఇశ్రాయేలీయులు. మమ్మల్ని పోనీరా, మర్యాదగా చెప్పాం, చూసుకో అయితే యుద్ధానికి వస్తున్నామన్నారు. ఆ రాజ్యం అంతా కూడా దెబ్బకు ఓడగొట్టారు, దారిలో పడి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ యొక్క అమ్మోరీల రాజు అయిన సీహోను ఓడిపోయాడు, చంపబడ్డాడు. ఆ తర్వాత అలాగా ప్రయాణం చేస్తూ ఉంటే బాషాను రాజు అడ్డం వచ్చాడు. బాషాను రాజు వచ్చాడు. ఆ బాషాను మార్గంలో మేము వెళతామంటే వాళ్ళు అట్లాగా ఒప్పుకోలేదు. 33వ వచనము, అక్కడ కూడా రాజు అడ్డం పడితే ఇశ్రాయేలీయులు అతనిని, 35వ వచనము, అతని కుమారులను అతనికి ఒక్కడైనా శేషించి మిగలకుండా, అంటే ఎవరు మిగలకుండా అతని సమస్త జనమును హతము చేసి ఆ దేశ మార్గము గుండా వెళ్ళిపోయారు. అలాగా ప్రయాణం చేసి ఇశ్రాయేలీయులు కనాను దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాలి. అలా వెళుతూ ఉండగా ఇక్కడ మోయాబు రాజు అడ్డమయ్యాడు. ఇప్పుడు మోయాబు రాజ్యానికి వెళ్ళాలి. మోయాబు రాజ్యానికి వచ్చేటప్పటికి మోయాబు రాజు మహా తెలివి గలవాడు. నేను వస్తే నా సైన్యం అడ్డం పడితే నన్ను, నా సైన్యాన్ని వీళ్ళు చంపేస్తారు, మామూలుగా లేరు వీళ్ళు. అమ్మోలి రాజు అని సీహోను చంపారు, బాషాను రాజు ఓగు ఆ కుటుంబస్తులందరినీ చంపేశారు. బాబోయ్, ఇశ్రాయేలీయులు మామూలు లాగా లేరు, వీళ్ళని జయించాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? దైవజనుడు. ఈ అయ్యగారికి చెప్తే ఆయన దీవించిన వాళ్ళు దీవించబడతారు, శప్పించిన వాళ్ళు శప్పించబడతారు. కాబట్టి వీళ్ళతో నాకెందుకు, అయ్యగారి సంగతి చూసుకుందాం అని బాషాను అలా అని అమ్మోరీల రాజు అయిపోయారు, బాషాను రాజు అయిపోయారు. ఇప్పుడు మోయాబు రాజు అయిన బాలాకు అంటే నష్టం కలిగించేవాడు. ఎలాగైనా దేవుని బిడ్డలకు నష్టం కలిగించాలని ఆశపడుతున్నాడు. ఈ నష్టం కలిగించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, లేకపోతే దేవుడి సేవకుడి ద్వారానన్నా చెప్పించాలి వాళ్ళని.
దేవుని బిడ్డలను శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. వారు శాపగ్రస్తులు అయిపోతే యుద్ధం చేయలేరు, కాబట్టి ఓడిపోతారు అని ఈ యొక్క మోయాబు రాజు యొక్క ఆలోచన. ఈ మోయాబు రాజు ఎంత తెలివిగలవాడో చూడండి. వాళ్ళేమో యుద్ధానికి వచ్చి ఓడిపోయారు, ఈయనేమో నేనేం యుద్ధం చేయను, అయ్యగారిని పట్టుకుంటా, దేవుని సేవకుడిని ప్రవక్తను పట్టుకుంటాను, ప్రవక్తకు డబ్బులు ఇద్దాం, ప్రవక్తను మెచ్చుకుందాం, ప్రవక్తను పొగుడుదాం, ప్రవక్తని చూసుకుందాం, ఆయన చూసుకుందాం అని ఒక బ్యాచ్ని పంపాడు. ఏమన్నాడు చూడండి, 22వ అధ్యాయము 3వ వచనం నుండి. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడ్రి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిద్యానీయుల పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకు అయినట్లు జనసమూహం చుట్టూ ఉంది. యావత్తు వీళ్ళు నాకేస్తారు. కాబట్టి షిప్పోరు కుమారుడైన బాలకు మోయాబు రాజు అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలిచినకు తన దేశంలో జనులను నది దగ్గర దేవుని సేవకుడి దగ్గరికి పంపించాడు. వాళ్ళు ఏమంటున్నారు, చిత్తగించుమో, ఒక జనం ఐగుప్తుల నుండి వచ్చింది, వారు భూతలమంతా కప్పారు, నా దగ్గర దిగారు, నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని చంపడానికి నాకు బలము చాలదు, నేను ఈ దేశంలో నుండి నన్ను తోలివేస్తారు. అయ్యా బిలాము గారు, అయ్యగారు, నువ్వు దీవించేవాడు దీవించబడతారని, శపించేవాడు శపించబడతారని నేను ఎరుగుదును. ఎవరంటున్నారు ఈ మాటలో? ఎవరంటున్నారు? జ్యోతి ఎవరు? రాజు పేరేంటి? రాజు పేరేంటి? 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో బిలాము, మోయాబు రాజు బిలాం. బిలాంకి ఏం తెలుసు? క్షమించండి, మోయాబు రాజు బాలాకు, దైవజనుడు దేవుని సేవకుడు ప్రవక్త బిలాం. మోయాబు రాజు బాలాకు. బాలాకు దేవుని సేవకుడితో అంటున్నాడు, ఆయనకు తెలిసింది ఏంటంటే దేవుని సేవకుడు బిలాము ఎవరు దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరిని ఆయన శపిస్తాడో శపించబడతారు. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే ఈ అయ్యగారిని పిలిపించి ఇశ్రాయేలులందరినీ శపించయ్యా, వాళ్ళు శపించబడతారు, నీకు ఏం కావాలో అది ఇస్తా, నీవు దీవించేవారు దీవించబడతారని, శపించేవారు శపించబడతారని నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలు ఎలాగా మిద్యాని పెద్దలు మోయాబు పెద్దలు ఇద్దరు చాలా డబ్బులు తీసుకొని బిలాం దగ్గరికి వెళ్ళారు, దేవుని సేవకుడి దగ్గరికి. దైవజనుడు ఏమన్నాడు, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, దేవుడు అడుగుతాను, దేవుడు నాకు ఏం చెప్తే అది మీకు చెప్తా అన్నాడు. ప్రభు దగ్గర అడుగుతుంటే ప్రభు అన్నాడు, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ దగ్గర నీ మనుషులు ఎవరో అని దేవుడిని అడిగితే, అయ్యా అయ్యా బాలక్ అనే మోయాబు రాజు వీళ్ళని పంపించాడయ్యా, చిత్తగించి ఒక జనం ఐగుప్తుడు వచ్చింది, వారి పూతులన్నీ కప్పారు, ఇప్పుడే వచ్చి నా నిమిత్తం మీరు చెప్పించమని నేను వారితో యుద్ధం చేయలేనయ్యా అని ఆ బాలాకు రాజు ఈ ప్రజలను నా దగ్గర పంపించాడయ్యా, నిన్ను అడుగుదామని నేను వీళ్ళని ఇక్కడే ఉంచానయ్యా. దేవుడు ఏమన్నాడు, నో, నీ వారితో వెళ్ళకూడదు, ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు వచ్చిన ఈ ప్రజలు నా ప్రజలు, నేనే వీటిని కనాను దేశానికి తీసుకెళ్తున్నాను, వీరి నా బిడ్డలు, నువ్వు శపించకూడదు నా బిడ్డలను, వారు ఆశీర్వదించబడ్డవారు అని చెప్పాడు. కాబట్టి బాలాకు కబురు వెళ్ళిపోయింది, నేను రాను అని దైవజనుడు చెప్పిన కబురు వెళ్ళిపోయింది. మళ్ళీ చాలా డబ్బులు ఇచ్చి రాజైన బాలాకు దేవుని సేవకుడు బిలాం దగ్గరికి మళ్ళీ పంపించాడు జనాన్ని. ఏమన్నాడు 15వ వచనంలో, బహు ఘనత వహించిన వాళ్ళని పంపించాడు, బహు ఘనత నీకు కలుగు చేస్తాం, నీకు ఎంత కావాలో ఏం కావాలో ఇస్తాం, అడ్డం మాత్రం చెప్పొద్దు, అడ్డం చెప్పకము
నా దగ్గరకు రావడానికి ఏం ఆటంకం చెప్పొద్దు, నీకు బహు ఘనత కలుగు చేస్తా, నువ్వు నాతో ఏం చెప్తే అది చేస్తా, దయచేసి నా నిమిత్తం ఈ జనాన్ని చెప్పించు అని రాజైన బాలాకు ఆ ప్రజలను పంపిస్తే, ప్రియులారా, ఈయన ఇంటెడు బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా నేను పోను అన్నాడు అని మళ్ళీ ఉండమన్నాడు. ఆ తర్వాత దేవుడే గాడిద ద్వారా మాట్లాడి బిలాముకు బుద్ధి చెప్పిన తర్వాత ఈ ప్రవక్త దేవుని వాక్కులు దేవుని ఆత్మతో నింపబడ్డవాడై, మూయబడిన కన్నులు తెరిచిన వాడై, 24వ అధ్యాయము 3వ వచనం చివరి లైన్, దీవించాడు, ఇశ్రాయేలును దీవిస్తూ బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరవబడ్డాయి. మానవ జీవితంలో కన్నులు తెరవబడకపోతే సాతాను ఏం చేస్తాడు? కన్నులు మూసేది ఎవరికి? సాతాను కన్నులు మూసేది ఎవరికి? అమ్మా, ఇప్పుడు ఏమన్నాను? సాతాను కన్నులు మూసేది ఎవరికి? ముయ్యబాకు. నిద్ర అలసిపోయావని తెలుసు, కానీ దేవుని దగ్గర మనం మెలకుగానే ఉండాలి. సాతాను కన్నులు మూసేది ఎవరికి? 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, రెడ్డింగ్ దాంట్లైన్ చేయండి. 2వ కొరింథీ 4:4, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపడుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేస్తుంది. దేవుని వెలుగు, దేవుని సన్నిధి, దేవుని మహిమ, ఈ దేవుడు ఎంత గొప్పోడో తెలియబడకుండా సాతాను ఎవరికి గుడ్డితనం కలిగజేసేది? అవిశ్వాసులకు, విశ్వాసం లేని వాళ్ళకి, ఆశపోతులకి గుడ్డితనం కలుగజేస్తాడు. బిలాముకి సాతాను ఏం చేశాడు? ధనాశ పెట్టి చాలా డబ్బులు ఇస్తాను అనగానే దేవుని బిడ్డలు చెప్పించాలని రెడీ అయిపోయాడు. దేవుడు మాట్లాడాడు, బిలాము వెళ్ళొద్దు, ఈ ప్రజలు నా ప్రజలు, నేనే వీళ్ళని పంపిస్తున్నాను, వీళ్ళు ఆశీర్వదించబడ్డవారు, నా బిడ్డలు నువ్వు చెప్పించకూడదు, వెళ్ళొద్దు అంటే అయినా ఉంచుకున్నాడు. అలాంటి వారిని దేవుడే గాడిదను నోరు తెరిచి బుద్ధి తెప్పించాక కళ్ళు తెరవబడ్డాయి. అవిశ్వాసము, ధనాశ, లోకాశలు మనుషులను గుడ్డోళ్ళని చేస్తాయి. గుడ్డోడుగానే ఉంటే చచ్చిపోయేవాడు. దేవుడి ఇతను నశించిపోవడం ఇష్టం లేక కళ్ళు తెరిచాడు, గాడిదను పంపి. గాడిద నోరు తెరిచింది. అలాగా దేవుడి మాట విని కూడా దేవుని బిడ్డలు శపించాలని బిలాం వెళ్తుంటే ఖడ్గము తీసుకొని దూత రెడీగా ఉంది బిలామును చంపేద్దామని. ఆ దూతను చూచిన గాడిద పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్తే గాడిదను కొడతాడు. 22వ అధ్యాయంలో 22వ వచనము, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను, యెహోవా దూత అతని విరోధి అయి త్రోవన నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కిపోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలములోకి పోయెను. బిలాము దారికి మలపాలని గాడిదను కొట్టాడు. ఆ గాడిద పక్కకి వెళ్ళకపోతే దూత ఎవరు చంపేది? బిలాముని చంపేసేది, ప్రవక్తని. ఎందుకు? దేవుడు వెళ్ళొద్దు అంటే ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడు. ఒక దైవజనుడు దేవుడు ఏం చెప్తే అది చేయటమే. మా పెత్తనం ఉండదు. అయ్యా మనం ఈ పని చేద్దాం అంటే ఓకే అంటానికి, ఆ పని చేద్దాం అని ఇంకో పని చేద్దాం అంటానికి దైవజనుడికి ఛాన్స్ లేదు. దైవజనుడు ఏం చెప్పాలి? దేవుడు ఏం చెప్తే అది చెప్పాల్సిందే. ఈరోజు ఒక వాక్యం రెడీ అయితే దేవుడు అన్నాడు నువ్వు ఇది కాదురా చెప్పాల్సింది అన్నాడు. సరే అయ్యా అని ప్రభు చెప్పిన వాక్యం ఈరోజు అక్కడ బోధించా. ప్రభు ఏం చెప్తే అది దైవజనుడు చేస్తాడు, కానీ దైవజనుడికి ఆయన సొంత పెత్తనాలు, సొంత నడవడి ఆలోచన ఉండదు. ఇదిగో ఈయన సొంతకి వెళ్తుంటే ఎవరు అడ్డం పడ్డారు? ఖడ్గము దూసి దూత అడ్డం నిలబడ్డాడు. గాడిద చూసి రోడ్డు నుండి పక్కకి వెళ్ళిపోయింది పొలానికి. నేను దారిలో నిలబడి పొలం కదా అని బాధ వదిలేడు గాడిదని. ఒకసారి అయిపోయింది,
మళ్ళీ బయలుదేరాడు. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది. మళ్ళీ కుట్టాడు. 25వ వచనం. యెహోవా దూత ముందు వెళ్ళి కుడి వైపుకైన ఎడమకి తిరగని దారి లేని ఇరుకు రోడ్లోకి తీసుకెళ్ళింది. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడింది. బిలాము కోపం మండి కర్ర తీసుకొని గాడిదను బాగా కొట్టాడు. అప్పుడు యెహోవా గాడిదకు నోరిచ్చాడు. ఆ గాడిద ఇప్పుడు మాట్లాడుతుంది. నీవు నన్ను 3 సార్లు కొట్టావు, నేను ఏమి చేశాను? గాడిదకు నోరు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమన్నా చేయగలడు. అందుకే ఆయన దేవుడు. నోరు మనిషికి పోగొట్టగలడు. జకర్యాకి యాజకుడు నోరు పోయిందా ఉందా? నోరు పోగొట్టగలిగాడు, నోరు ఇవ్వగలిగాడు. కుష్ఠరోగికి కుష్ఠరోగం పోగొట్టగలిగాడు. గుడ్డివాడికి పుట్టుగుడ్డివాడికి కళ్ళు తెరవగలిగాడు. ప్రభు ఏమన్నా చేయగలడు. ఇక్కడ గాడిదకి నోరు ఇచ్చాడు దేవుడు. గాడిద మాట్లాడుతుందరా? గాడిద మాట్లాడుతుందా? గాడిద అంటది కదా, మాట్లాడదు. ఇక్కడ గాడిద దేవుడు నోరు ఇచ్చాడు కాబట్టి గాడిద మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, ముమ్మారు నన్ను కొట్టితివి, నేనేమి చేశాను నిన్ను? బిలాము అన్నాడు, నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో కత్తుంటే చంపిపడేసేవాడు. గాడిద అంటారు, నా చేతిలో కత్తున్నట్టయితే, కర్రే ఉంది నా చేతిలో, కొట్టా. కత్తుంటే మెడకాయలకు మెడకాయ మీద తలకాయలకు చేసి ఉండేవాడు. కత్తున్నట్లయితే నిన్ను చంపేసేవాడిని అని గాడిద అంటే, అందుకు గాడిద, నేను నీ దానమైనది మొదలుకొని 30వ వచనము 22వ అధ్యాయం సంఖ్యాకాండం, నేను నీ దానమైనది మొదలుకొని ఈ దినం వరకు నీవెక్కుచూ వచ్చిన నీ గాడిదన కానా? ఎప్పుడైనా నీకు ఇట్లా చేశానా అంటూ ఉండగా, లేదు నువ్వు అలా ఎప్పుడు చేయలే. అంతలో యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగా ఏం కనిపిస్తుంది? దూత కత్తి పట్టుకొని నిలబడటం కనిపించింది. వణికిపోయాడు. అమ్మ బాబోయ్, దూత ఈ గాడిదేగాని లేకపోతే నన్ను చంపేసేవాడే దేవుడు. ఎందుకంటే నేను ఎవరిని? దేవుడు వెళ్ళొద్దు అంటే బయలుదేరిన తిరుగుబాటుని. ఏడ్చి పశ్చాత్తాపడి ఇప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి పాపాల కొరకు పశ్చాత్తాపడి, అందుకు బిలాము 34వ వచనము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసింది కాదు. ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన బిలాము యేసు ప్రభు పుట్టక మునిపే ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, యాకోబు సంతానమున ఏలిక అంటే రాజు పుడతాడు. యేసు ప్రభు పుట్టక మునిపే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఎవరు మాట్లాడుతున్నారు? కళ్ళు తెరిచిన దైవజనుడు బిలాము మాట్లాడుతున్నాడు. బిలాము కళ్ళు తెరవబడిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఎలాగా ప్రజలను మింగాల్సిన వాడు ప్రభు కొరకు మింగడానికి సిద్ధమయ్యాడు, అనేకులను రక్షించడానికి సిద్ధమయ్యాడు బిలాము. ఇప్పుడు చెప్తున్నాడు, యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. నక్షత్రము నిరీక్షణకు గుర్తు, నక్షత్రము ప్రకాశతకు గుర్తు, నక్షత్రము దేవుని వాక్యానికి గుర్తు. ఏంటి? నక్షత్రము నిరీక్షణకు గుర్తు. లోకరక్షకుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో వింత నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు, ఎవరో మహానుభావుడు పుట్టాడు, ఆ మహానుభావుడిని చూడాలి అని బయలుదేరారు. అలాగే నక్షత్రాన్ని చూస్తూ కొండలు గుట్టలు లోయలు దాటుకుంటూ వెళ్ళారు. యెరూషలేము దగ్గరికి వచ్చేటప్పటికి, ఊర్లోకి వచ్చేటప్పటికి, అరణ్యంలో కొండలలో ఉన్నప్పుడేమో దేన్ని చూశారు? నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసుకుంటూ అది కదులుతూ ఉంది.
దారి చూపిస్తుంది. నడుచుకుంటూ దాన్ని చూసుకుంటూ నువ్వు అలా ప్రయాణం చేసుకుంటూ ఒంటెల మీద యెరూషలేము వరకు వచ్చారు. యెరూషలేము వచ్చాక ఏం చేస్తున్నారు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము. మొదటి వచనం చదువుదాం. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము అంటున్నారు. ఇప్పటివరకు నడిపించింది ఎవరు? నక్షత్రం. దారి చూపింది. ఊర్లోకి రాగానే ఎవరిని వెంబడించాలి వీరు? ఎవరిని వెంబడించాలి వీరు? నక్షత్రాన్ని వెంబడించాలి. దారి చూపిస్తుంది కదా, ఇప్పటివరకు చూపించింది కదా. ఇప్పుడు ఊర్లోకి వచ్చాక ఎవరు చూడాలి? జనాన్ని చూడాలా? నక్షత్రం చూడాలా? నక్షత్రాన్ని చూడాలి. ఎవరో చూస్తున్నారు? మానవ జీవితంలో ఎప్పుడు కూడా 2 బుద్ధులు ఉంటాయి, 2 చిత్తాలు ఉంటాయి. మానవుడు స్వచిత్తం ఉంటుంది, దేవుడి చిత్తం ఉంటుంది. సొంత చిత్తము నష్టాన్ని కలిగిస్తుంది, దేవుడి చిత్తం నడిపించి ఆశీర్వాదంలో తీసుకెళ్తుంది. స్వబుద్ధి నష్టాన్ని కలిగిస్తుంది, దేవుని బుద్ధి ఎలా నడవాలి నిలవాలి చెప్తుంది. దేవుని వాక్యం అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయము దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. ఎలాగా 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, యెహోవా యందు నమ్మకం ఉంచు. దేవుడిని నమ్ము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధి ఏం చేస్తుంది? పర్వాలేదులే, టైం అయిపోయింది, ఈరోజుకి వెళ్ళకపోతే పర్వాలేదులే, రోజు పనిచేసి అలిసిపోయావులే, ఈ రోజుకి వెళ్ళకపోతే ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే, పని బాగా ఎక్కువ ఉంది కదా, ఈ రోజుకి పర్వాలేదులే, బంధువులు వచ్చారుగా పర్వాలేదులే, ఈ రోజుకి వెళ్ళకపోతే పర్వాలేదులే, అలిసిపోయావులే, రోజు 2 రోజుల నుండి ప్రార్థనకి వెళ్ళావు కదా, ఈ రోజు పొద్దున కూడా వెళ్ళావు కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైందిలే అని సాతాను మనకు ఆడి బుద్ధిని పెట్టి స్వబుద్ధి దేవుని సన్నిధిని దేవునికి సహాయపడాలన్న మనసుని పాడు చేస్తుంది. దేవుని బుద్ధి ఏం చేస్తుందంటే, ఇప్పుడు దాకా నీ పని చేసుకున్నావు, మందిరాన్ని శుభ్రం చేయి, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయి. మీ ఊరిలో సరైన ఆత్మలు రావట్లేదు, ఆత్మల కొరకు ప్రభుని అడుగు, మా ఊరు రక్షించయ్యా అని ప్రభుని అడుగు. ఎప్పుడు నీ పనులేనా? ఈ ఊర్లో నశించిపోతున్న ప్రజలు ఉన్నారు కదా, వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఏం బుద్ధి అది? ఏ బుద్ధి అమ్మా? సామ్రాజ్యం. దేవుని బుద్ధి. దేవుని బుద్ధి నీ కోసం ఎంతకాలం పని చేసుకుంటావు? నా కోసం పని చేయి, నిన్ను ఎందుకు రక్షించాను, నేను లేకపోతే నువ్వేమయ్యేవాడివయ్యా? కాలే, నేను నిన్ను కాపాడాను కదా, పో ప్రార్థన చేయి. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు మీ ఊర్లో, మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయవా? ఏసైనా నేను ఇలా కాపాడేదని సాక్ష్యం చెప్పవా? నోరు తెరవా? ఎందుకు నోరు మూసుకుంటావు? చెప్పు, నోరు తెరు, చెప్పు అంటాడు. దేవుని బుద్ధి ఏమో అలా నడిపిస్తుంది, స్వబుద్ధి ఏమో ఎందుకులే వీళ్ళు ఎంత చెప్పినా ఎనరో, అయ్యగారు రోజు బైక్లో చెప్తాడు, వింటున్నారా? ఇప్పుడేం చెప్తాను, ఏం చెప్తే ఏమంటారు అని సైతాను ఆడి బుద్ధి మనలో పెడతాడు. స్వబుద్ధి. స్వబుద్ధికి నాయకుడు సైతాను, దేవుని బుద్ధికి నాయకుడు దేవుడు. దేవుని బుద్ధి ఉన్నవాడు స్వబుద్ధిని వదిలేస్తాడు, స్వబుద్ధిలో నడిచేవాడు దేవుని బుద్ధిని వదిలేస్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు జ్ఞానులు, గొప్ప జ్ఞానం కలిగిన వారు అనుకున్నారు. కానీ ఊర్లోకి రాగానే నడిపించిన నక్షత్రాన్ని వదిలేశారు, రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ రాజాదిరాజు కదా, రాజభవనంలో పుట్టుంటాడులే అని రాజభవనం దగ్గరికి వెళ్ళిపోయారు. హేరోదు రాజుకి ఏమొచ్చిందంట? ఈ మాటలు విన్న హేరోదు అతనితో కూడా ఉన్న వారందరూ మత్తయి 2:3 కలవరపడ్డారు, భయపడిపోయారు. కమాన్ శాస్త్రులారా, పరిసయ్యులారా, పెద్దలారా, ప్రధాన యాజకులారా, రండి నా దగ్గరికి. క్రీస్తు అంట, రక్షకుడు అంట, పుడతాడంట, ఎక్కడ చెప్పండి, ఏమైనా గ్రంథంలో ఏమైనా ఉందా చెప్పండి ఆయన గురించి. ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ వచ్చేశారు. ప్రజలలో ఉండే శాస్త్రులు, ప్రధాన యాజకులు క్రీస్తు ఎక్కడ పుడతాడో అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారయ్యా, ఉందయ్యా బైబిల్లో
ధర్మశాస్త్రంలో ఉందయ్యా, మీకా 5:2 అయ్యా. యోదయ బెత్లెహేములోనే, ఏలైన యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు అను నా ప్రజలను ఏలమోవాడు నీలో నుండి వచ్చును అని ఉందయ్యా. యోధాలో నుండి వస్తాడు. మొదటి దినవృత్తాంతాలు 5:2. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చెప్పాడయ్యా, యోధాలో నుండి ప్రముఖుడు బయలువెడలను. అక్కడి నుండి యోధా తన సహోదరులలో హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. యోధాలో నుండి ప్రముఖుడు రక్షకుడు వస్తాడు అని ఉందయ్యా. ఓకే, జ్ఞానులను రహస్యంగా పిలిపించి మీరు వెళ్ళండి, నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి, 7వ వచనం 8వ వచనం మత్తయి 2వ అధ్యాయం, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేను కూడా వచ్చి ఆయన ఆరాధించినట్లుగా, ఆయన పూజించినట్టుగా వర్తమానము తెండి అని వారిని పంపించాడు. బయటకు వచ్చినటువంటి జ్ఞానులు ఇప్పుడు ఏం చూస్తున్నారు? నక్షత్రాన్ని మళ్ళీ చూస్తున్నారు. అయ్యో నక్షత్రమా, మమ్మల్ని నడిపించుకుంటా వచ్చావు కానీ, ఊర్లోకి రాగానే బుద్ధి లేని వాళ్ళు జ్ఞానవంతులు అనుకున్నావు కానీ మా జ్ఞానం ఎంత అల్పమైందో అర్థమైపోయింది అని నక్షత్రాన్ని చూసుకుంటా ఉంటే అది బెత్లెహేము వరకు వెళ్ళింది. బెత్లెహేములో ఆగింది. యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళింది. ఇదిగో 9వ వచనము మత్తయి 2, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు ముందుగా వెళుతుంది. నక్షత్రము ముందుగా వెళ్ళి దారి చూపించుకుంటా యేసయ్య ఉన్న స్థలానికి వచ్చేసింది. నక్షత్రము యేసయ్య దగ్గరకు దారి చూపింది. నక్షత్రము నిరీక్షణ లేని వీరికి నిరీక్షణ కలిగించింది. నక్షత్రము దారి తెలియని వారికి దారి చూపింది. నక్షత్రము వెలుగు లేని వారికి వెలిగించింది. నక్షత్రము వారు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటున్నారో తెలియజేస్తుంది. ఈ నక్షత్రము యేసయ్యకు గుర్తు, దేవుని వాక్యానికి గుర్తు. ఎవరైతే నక్షత్రాన్ని వెంబడిస్తారో వారు భద్రంగా ఉంటారు. ఎవరైతే నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉంటారో ఈ నక్షత్రం యేసు ప్రభు, ఈ నక్షత్రం పరలోకానికి తీసుకెళ్తుంది, ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. ఈ నక్షత్రము నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. ఈ నక్షత్రము నువ్వు ఎలాగా ఉండాలో, ఎలా ఉంటున్నావో తెలియజేస్తుంది. యేసయ్య వాక్యం, యేసయ్య. ప్రియులారా, దేవుని వాక్యం నీవు వింటున్నావు, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఆలోచించు. ప్రవక్త కళ్ళు తెరవబడిన తర్వాత నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. ఈ నక్షత్రము యాకోబు సంతానంలో నుండి వస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనం. ఎవరు ఈ నక్షత్రం? ఎవరు? సంఘము కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపించాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకో చుక్కనై ఉన్నాను. యేసు అను నేను ప్రకాశమానమైన ఏంటది? వేకో చుక్కను, వెలిగించేవాడను. యేసు అని నేను వెలిగించేవాడను. నేను ఎవరిని వెలిగించేవాడంటే వెలిగే కదా వెలిగించేది. వెలుగు లేకపోతే వెలిగించలేం కదా. క్యాంటీన్ నా దగ్గర ఉందనుకో, తీసుకుని ఎన్నింటనే వెలిగిస్తా. ఆ వెలుగు లేకపోతే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉంటాడు అని యేసయ్య చెప్పాడు. వెలుగును నేనే, నా దగ్గరికి వస్తే మీరు వెలిగించబడతారు.
ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. 2 పేతురు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎవరు ఈ వెలుగు? వేకు చుక్క ఎవరు? తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమై ఉన్నది. చీకటి గల చోట్ల వెలిగించే దీపము. ప్రియులారా, దేవుడి వాక్యం మనం వింటున్నాము. వెలిగించే దీపము యేసు ప్రభు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ఈ దేవుడు వాక్యము అనే పేరు కలిగిన దేవుడు. ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితంలో ఆనందము, ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభు వాక్యం వింటున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము. వాక్యం అనే పేరు. యేసయ్యకు వాక్యం అనే పేరుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహను 1:1. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము అంటే దేవుడు, యేసు ప్రభు. ఆదిలోనే ఎవరున్నారు? వాక్యం అంటే ఏంటి? ఏంటయ్యా చెప్పండి. వాక్యం అంటే ఏంటయ్యా? దేవుడా? దేవుడు అని ఉందా? యేసు అని ఉందా? ప్రకటన చెప్పాను కదా, నేను వాక్యం చదివించే కదా. 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనం చెప్పాను కదా. వాక్యము అను నామము పేరు కలిగి. 13 మొత్తం చదువుదాం. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని అంటే యేసు ప్రభు ధరించుకున్నాడు. దేవుని వాక్యం అనే పేరు ఆయనకు అంటే యేసయ్యకు పెట్టబడింది. యేసయ్యకు వాక్యం అనే పేరు ఉంది. ఈ వాక్యం ఎక్కడుంది? ఆదియందు ఉంది. మొదట్లోనే ఉంది. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము ఆదియందు వాక్యము ఆదియందే యేసు ఉండెను. వాక్యము దేవుడే. వాక్యము దేవుని యొద్ద ఉంది. యేసయ్య దేవుడి దగ్గర ఉండెను. వాక్యమే యేసయ్యే దేవుడై ఉండెను. వాక్యము దగ్గర యేసు అని పెట్టండి. ఏంటి? యోహాను 1:1 ఆదియందు వాక్యము దగ్గర యేసు అని పెట్టమన్నాను కదా. ఆదియందు యేసు ఉండెను. యేసు దేవుడై యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుడు ఆయనే దేవుడై ఉండెను. ఆదియందే యేసయ్య ఉన్నాడు. ఆయనే నడిపించేవాడు, ఆయనే వెలిగించేవాడు. ఆ వేపు చుక్క ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? 2 పేతురులో మనం చదివాము. ఆ వాక్యము 1వ అధ్యాయం 19వ వచనం. మీ హృదయంలో ఉదయించాలి. యేసు ప్రభు హృదయంలో ఉండాలి. యేసయ్య అంటున్నాడు, నా హృదయం నా కుమారుడా నీ హృదయం నాకివ్వు అంటున్నాడు. ఎవరు హృదయం యేసయ్యకి ఇస్తారో వారి జీవితము వెలిగించబడుతుంది. యేసయ్య వాక్యంలో యేసయ్యకి ఎవరైతే హృదయంలోకి స్థలం ఇస్తారో, యేసయ్యకి స్థలం లేకపోతే రకరకాల జంతువులు మానవ హృదయంలో ఉంటాయి. రకరకాల జంతువులు హృదయంలో ఉంటాయి. యేసయ్య వాక్యానికి చోటు లేకపోతే, వాక్యము వెలుగైన దేవుడు, ఈ వెలుగైన దేవుడు లేకపోతే రకరకాల చీకటంతా లోపల చేరతాయి. పాము పగకు గుర్తు, తాబేలు సోమర్థనానికి గుర్తు, నెమలి గర్వానికి గుర్తు, మేకపోతు వ్యభిచారానికి గుర్తు, పులి కోపానికి గుర్తు. ఒక్కొక్కటి నక్షత్రాలు నాలుక మనసాక్షికి గుర్తు. నక్షత్రాలు వెలిగింపబడటానికి గుర్తు, వెలుగు లేకుండా ఆరిపోతాయి.
అలాగా నా అన్ని బయట ఉంటాయి, నక్షత్రం అంతా బయట ఉంటుంది, దేవుడు కన్నులు అన్ని దేవుని దూతలు అందరూ బయట ఉంటారు. ఈ సాతాను సంబంధమైన అన్ని మన హృదయంలో ఉంటే యేసయ్య కన్ను అందరిని చూస్తుండే కన్ను, దేవుని దూతలు నక్షత్రాలు వెలిగించేవి అన్ని బయట ఉంటాయి, హృదయానికి బయట. ఈ చీకటంతా లోపల ఉంటే, ఈ జంతువులన్నీ లోపల ఉంటే, నెమలి, పులి, తాబేలు, ప్రియులరా, కప్ప ధనాశకు గుర్తు, ధనాశ. తాబేలు సోమర్తనానికి గుర్తు, జంతువులు వాటి గుణాలను బట్టి. పులి కోపానికి గుర్తు, నెమలి గర్వానికి గుర్తు, తాబేలు సోమర్తనానికి గుర్తు, పాము పగకు గుర్తు, మేకపోతు వ్యభిచారానికి గుర్తు, కప్ప ధనాశకు గుర్తు. ఈ జంతువులన్నీ హృదయంలో ఉంటే వీటన్నిటిని నడిపించే నాయకుడు సైతాను తిష్టేసుకొని ఉంటాడు హృదయంలో. సైతాను హృదయంలో ఉన్నప్పుడు హృదయం అంతా చీకటి అయిపోతుంది. యేసై బయట ఉంటాడు. యేసయ్య హృదయంలోకి స్థలం ఇస్తే ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. యేసయ్య కన్ను, దేవుని దూతలు, నక్షత్రాలు, అవన్నీ స్టార్స్ అన్ని లోపల ఉంటాయి. దూతలు అందరు లోపల ఉంటారు. వెలిగించబడుతుంది ఆ హృదయం. యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకివ్వు. సామెతలు 23:26 యేసయ్య చెప్పిన మాటలు. యేసయ్యకి హృదయం ఇస్తే, ఈ వేపు చొక్క హృదయంలో వెలిగించబడితే ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, దేవునికి ఇష్టం లేనివన్నీ. ఈ వేపు చుక్క యేసు ప్రభు నక్షత్రము, యాకోబు కుటుంబములో యోధా గోత్రములో నుండి వచ్చింది, ప్రముఖుడు వచ్చాడు యేసు ప్రభు. ఈ నక్షత్రము దారి చూపించింది, నిజ మార్గాన్ని చూపించింది జ్ఞానులకి. జ్ఞానుల జ్ఞానము, వారికి ఉన్న వివేకము, వారికి ఉన్న తెలివి, వారికి ఉన్న డబ్బు, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, వారు చదువుకున్న చదువు వారికి ఏ సహాయము చేయలేకపోయింది. యేసు ప్రభు లేకుండా, వెలుగు లేకుండా నీకు ఎన్ని ఉన్నా ఏమి నీకు సహాయపడవు నీ కష్టంలో. దేవుడు ఉంటే, యేసయ్య ఉంటే, ఆది అంతమైన ఈ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఈ వెలుగైన దేవుడు నడిపిస్తాడు. నక్షత్రము ఎక్కడ ఉదయించింది? నక్షత్రము యాకోబులో ఉదయించును. యేసయ్య పుట్టక ముందే 1500 సంవత్సరాల క్రితమే కళ్ళు తెరవబడిన బిలాము ప్రవక్త యేసయ్య గురించి చెప్పాడు. ప్రవక్తలో వారి సొంత జ్ఞానంతో చెప్పలేదు ఈ ప్రవచనాలు. వీటిని ప్రవచనాలు అంటారు. ఈ దినాలలో ఎవరెవరో పొద్దున్నే టీవీలో ప్రవచనాలు చెప్తున్నారు అనుకున్నారు. ప్రవచనాలు అంటే జరగబోయేవి చెప్పే వాళ్ళని ప్రవచనకర్త అంటారు. వాళ్ళు ఏదో ఉన్నాయి చెప్తున్నారు కానీ అలాగ లేనివి వాళ్ళకి చెప్పడం వాళ్ళకి రాదు. యేసు ప్రభు దేవుని వాక్యము జరగబోయే చెప్పేది దేవుడు ఆయన సేవకుల ద్వారా. 2 పేతురు 1:19-20 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన ఏ ప్రవచనము పుట్టదని తెలుసుకోవాలి. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ప్రవచనాలు దేవుని మూలముగా పలకబడ్డాయి. దేవుడు చెప్తే, బిలాము ఈ రాయి లోకరక్షకుడు నక్షత్రము యాకోబులో వస్తుందని రాయి. అలాగే రాశాడు. దావీదు రాయి, నువ్వు రాయి. ఏం రాయమంటాయా? ఏం రాయమంటావా? ఓకే, 1 సమూయేలు 20. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటల ప్రకారము ప్రవక్తలు రాసుకుంటూ వచ్చారు. దేవుడు ఏం చెప్తే అది 2 సమూయేలు 23వ అధ్యాయం. చెప్పేది రాయి, నేను చెప్పాను రాయి. 3వ వచనం 2 సమూయేలు 23వ అధ్యాయం. ఎవరు రాశారు ఇది? దావీదు రాశాడు. ఏంటి? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. మొదట వచ్చిన యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందిన వాడును,
ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకులకు దావీదు పలికిన దేవోక్తి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట్లో ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? 3వ వచనంలో, మనుషులను ఏలే ఒకడు పుడతాడు, నీతిమంతుడై దేవుని భయభక్తులు కలిగి ఏలతాడు. మనుషులను ఏలేవాడు రాజు పుడతాడు, ఆయనే యేసయ్య. ప్రవక్తలో దేవుడు చెప్పిన మాటలు రాశారు, సొంతగా అయితే రావు. దేవుడి మాట ప్రకారము బిలాము ప్రవచించాడు, నక్షత్రము యాకోబు కుటుంబంలో నుండి వస్తుంది, యాకోబు సంతానములో నుండి ఏలిక రాజు పుడతాడు, యాకోబు కుటుంబంలో యోధా ఉంటాడు, యోధా గోత్రముల నుండి దావీదు వంశంలో నుండి రాజు యేసు ప్రభు వస్తాడు. ఈ యేసు ప్రభు ఎవరు హృదయంలో ఉంటాడో, ఈ తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో 2 పేతురు 1:19, తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు చీకటి గల చోట్ల వెలిగించు దీపం అయి ఉంది. వెలిగించేది వేకు చుక్క వెలిగిస్తుంది. కాబట్టి యేసయ్య ఎవరి జీవితంలోకి వస్తాడో, ఈ నక్షత్రం ఎవరి హృదయంలో ఉదయిస్తుందో వారి జీవితం ఆనందము ఆశీర్వాదంలో ఉంటుంది. ఈ యొక్క జ్ఞానులు మళ్ళీ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉంటే అది అలాగా నడుస్తూ కదులుకుంటా యేసయ్య ఉన్న స్థలానికి వచ్చి ముందుగా నడుచుకుంటూ వచ్చి ఆగిపోయింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు రాజమాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి వారి శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఆగిపోయింది. ఓహో, ఇదే ఉంటే యేసయ్య ఇక్కడ ఉన్న స్థలం అని. అప్పటికే దూతలు ఉన్నారు, పరలోకం అంతా అక్కడ ఉంది, ఆనందం ఉంది, వెలుగు ఉంది, మహిమ ఉంది. ఓహో, ఇదే ఉంటుంది యేసయ్య ఉన్న స్థలం అని వచ్చేటప్పటికి యోసేపు మరియా ఆ తొట్టిలో పశుబాలుడు కనపడుతున్నాడు. ప్రకాశమైన దేదీప్యమానంగా వెలుగుతున్న రక్షకుడు ఆ తొట్టిలో ఉన్నాడు. ఆ ప్రభువుని చూచిన జ్ఞానులు ఏం చేశారంట? అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించారు. చూడండి ప్రియులారా, రక్షకుడిని నక్షత్రం తీసుకొచ్చింది రక్షకుడి దగ్గరికి. రక్షకుడిని చూచాక ఏమొచ్చింది వీళ్ళకి? నక్షత్రం వీరికి ఏమిచ్చింది? నక్షత్రం వీరికి ఏమిచ్చింది? నిద్రిచ్చిందా? నక్షత్రం ఏమిచ్చిందమ్మా? పంపిస్తానమ్మా, నిద్రపోదులే ఇంటికి వెళ్ళి. దారి చూపించింది. నక్షత్రం ఏమిచ్చింది? అత్యానందం ఇచ్చింది. వారు అత్యానందభరితులై అంటారు. ఆనందం వేరు, అత్యానందం వేరు. బాగా కడుపుతో భయంకరంగా బాధపడుతున్నావు, ఒక్క దెబ్బకు తగ్గింది అనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది. బాగా ఆకలి అవుతుంది, ఆకలి అల్లాడుతున్నావు, ఎవడో బిర్యానీ ప్యాకెట్ తెచ్చాడు, గుమ్మ గుమ్మ ఆడుతుంది. ఎట్లుంటది? బాగా దప్పికై నీళ్లు లేవు, చచ్చిపోతాయేమో అనుకుంటున్నావు, చల్ల నీళ్ళు తెచ్చి ఇచ్చాడు, ఎట్లుంటది? పైసా డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది, అసలు ఇప్పుడు అవసరం. ఇంట్లో బాగా పిల్లలకి డబ్బు లేకపోతే హాస్పిటల్లో చూపించడానికి లేదు, బిక్కు బిక్కుమంటే బాధపడుతున్నావు. ఎవరో వచ్చి నీకు ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఎట్లుంటది? ఆనందం ఉంటుందా, ఇంకా అత్యానందంగా ఉంటుందా? అయ్యా, ఆనందం వేరు, అత్యానందం వేరు. వీరు వెలుగులోకి నక్షత్రం వీరిని తీసుకొచ్చింది, యేసయ్య దగ్గరికి దారి చూపింది, నిజ మార్గాన్ని తెచ్చింది. ప్రభువుని చూచాక అత్యానందభరితులయ్యారు. వారు ఆయనను పూజించారు, పెట్టెలు విప్పారు, బంగారము, సామ్రాణి, బోళము ఆయనకు కానుకగా ఇచ్చారు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చారో ఏమొచ్చింది? వాళ్ళకి
త్యాగపూరితమైన మనసు వచ్చింది. యేసయ్యను ఎవరైతే నమ్ముతారో, యేసయ్య నమ్మిన వాళ్ళు చెయ్యటం పెట్టుకోరండి, ఎట్లా చేస్తారండి, ఎట్లా ఎప్పుడు పెట్టుకోరండి. యేసయ్య దగ్గరికి వస్తే నాకు ఏం వస్తుంది అనుకోరండి, యేసయ్యకి నేనేమి ఇస్తాను అంటారండి. నిజమైన క్రైస్తవుడు, యేసయ్య ఖచ్చితంగా నమ్ముకున్నవాడు, రూపాయి ఉన్నా ఇది కూడా యేసయ్యకి ఇస్తా అనుకుంటాడండి, నాకెత్తా అనుకోడండి. బీద విధవరాలు 2 కాసులు ఉంటే ఏం చేసిందంటే ఆమె ఏం చేసింది? మార్క్స్ వార్త ఏం చేసింది ఆమె? యేసు ప్రభు ఏం చేస్తున్నారు? 12వ అధ్యాయం 41వ వచనం, 42వ వచనం, 44వ వచనం వరకు చూద్దాం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. యేసయ్య కానుక పెట్టె దగ్గర చూస్తా ఉన్నాడట. ధనికులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ కలిగిన సమృద్ధిలో నుండి వేశారు. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చారు, ఎక్కువ ఉంటే కొంచెం ఇచ్చారు. ఈమె తన లేమిలో తనకు కలిగిన అంతా, అనగా తన జీవనం అంతా వేసింది. 2 రూపాయలు ఉన్నాయి ఆమెకి. ఆ 2 రూపాయలు ఇచ్చేసింది. ఒక 10 రూపాయలు ఉంచుకుందాంలే, నేను 1 రూపాయి ఉంచుకుందాంలే, ఒక 10 రూపాయలు దేవుడికి ఇద్దాం, రూపాయలు ఉంచుకుందాంలే, ఒక 200 రూపాయలు కదా, రెండు కాసులు అంటే 200 రూపాయలు అనుకో, 200 రూపాయల్లో ఒక 20 రూపాయలు దేవుడికి ఇచ్చేద్దాం, 180 రూపాయలు ఉంచుకుందాం అనుకుందా? ఉన్న అన్ని వేసేసింది దేవుడికి. నేనేమి ఇచ్చిన రుణస్త్రాలని ఆ దేవుడు నన్ను చూసుకుంటాడు. అందులో 200 రూపాయలు ఉంటే 10 రూపాయలు వేశారు, లేదు కొంచెం వేశారు. ఉన్న దానిలో సమృద్ధిలో కొంచెం ఇచ్చారు. ఈమె లేమిలో ఆపకున్నదే అది అంతా ఏం చేసిందట? దేవుడికి ఇచ్చిందట. ఈమె నాకు ఎక్కువ ఇచ్చింది అంటే యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఏమొస్తుంది మనకి? త్యాగపూరితమైన మనసు వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు త్యాగపరుడు. పరలోకాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రాణాన్ని మన కొరకు ఇవ్వడానికి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ఇచ్చాడు. త్యాగమూర్తి యేసు ప్రభు. యేసయ్యను ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నేను దేవుడికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. క్రిస్మస్ క్యారల్స్ మా ఊర్లో అందరిని పిలిచి కొంచెం వాళ్ళకి వాక్యం వినిపించి కొంచెం భోజనం పెడతాం. నా దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్నాయి, పెడతా. ఏంటిది? త్యాగం. అరే పాపం దూరం నుండి వస్తున్నారు, నాకు లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి పెడదాం, నేను తర్వాత తింటాను, ఏమైంది? ఏమంటారు దీన్ని? త్యాగం. యేసయ్యను ఎవరైతే నమ్ముతారో ఆటోమేటిక్గా అభ్యాస్తుంది యేసయ్యకి ఇవ్వాలి అని. ఈ జ్ఞానులు ప్రయాణం చేస్తూ బంగారము వెండి కొన్ని తెచ్చుకున్నారు. ఒకవేళ ప్రయాణంలో డబ్బులు అయిపోతే వాటిని మార్చుకొని వాటిని ఇచ్చేసి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ తన జీవనానికి వాడుకుంటారు, భోజనానికి అలాగ వాడుకుంటారు. ఈ బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును ఏం చేస్తున్నారు? యేసయ్యకు కానుకగా ఇస్తున్నారు. బంగారము నువ్వే రాజువి, దేవుడివి, ఇంత ప్రకాశమానమైన వెలుగులో నువ్వు ఉన్నావు, నువ్వే దేవుడివి, రాజు అయ్యా నువ్వు. బోళము, సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోళం ఇచ్చారు. బంగారం నువ్వే రాజువి, నువ్వే దేవుడివి. సాంబ్రాణి నువ్వే యాజకుడివి, మా కొరకు దేవుని దగ్గర యాజకత్వం చేసి ప్రార్థన చేసేవాడివి. ప్రార్థనా జీవితానికి గుర్తు. సాంబ్రాణి ధూపం వెళ్తుంది కదా, పోగా, అది ధూపం ప్రార్థన మనం చేసే ప్రార్థన ధూపంలాగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రార్థనా జీవితానికి యాజకులు మాత్రమే ధూపం వేస్తారు, యాజకత్వానికి. మూడోది బోళము. ఈ బోళము శ్రమలకు గుర్తు, శ్రమలకి పరిచర్యకు గుర్తు. ప్రభు మన కొరకు ఈ లోకంలో ఉండి సేవ చేశాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పాడు, ఆయన బోధించాడు. ఆయన వాక్యం బోధిస్తుంటే తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన నోరు తెలిసి ఎన్నో గొప్ప వాక్యాలు బోధించాడు.
పరిచర్య చేశాడు. మనిషి కుమారుడు దేనికి వచ్చాడు చెప్పండి? మార్కు 10. మనిషి కుమారుడు దేనికి వచ్చాడు? పరిచారము చేయుటకు. 44 వచ్చిన మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండబోని ఎట్లా వాళ్ళందరికీ దాసులై ఉండాలి. మనిషి కుమారుడు 45 వచ్చిన పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇవ్వటానికి వచ్చాడు. యేసయ్య పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి, ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. బోళము పరిచర్యకు, శ్రమలకు గుర్తు. మా కొరకు శ్రమలు పడతావయ్యా, చెరువులో బాధలు పడతావయ్యా, కొట్టబడతావయ్యా, హింసించబడతావయ్యా, కొరడాలతో కొట్టబడతావయ్యా, రక్తం చిందిస్తావయ్యా, ప్రాణం మా కొరకు అర్పిస్తావయ్యా. కాబట్టి ఇదిగో ఈ బోళం నీకు ఇస్తున్నా. యేసయ్య రాజుగా వచ్చిన యేసయ్యని మా కొరకు ఎలా ప్రాణాన్ని ఇవ్వబోతున్నావో అని జ్ఞానులు ముందే ఎరిగిన వారై, దేవుని ఆత్మతో ఎరిగిన వారై ప్రభుకి కానుకలుగా బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకగా యేసయ్యకి సమర్పించారు. యేసయ్య దగ్గరికి ఈ నక్షత్రం యేసయ్య దగ్గర తెచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారు? వాళ్ళు సాగిల పడుతున్నారు, ఆయనను పూజిస్తున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చాక మేము ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళం, ఇంత కోటీశ్వర్లు, మా ప్రయాణం అంతా ఒంటిల మీద వచ్చింది. జ్ఞానులు, కోటీశ్వర్లు, గొప్ప జ్ఞానం కలిగిన వారు ప్రభువుని చూడటానికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టేశారు. యేసయ్య దగ్గరికి వచ్చాక అన్ని రకాల గర్వాలు మనలో పోతాయి. నేనేం కులమో తెలుసా? మీ ఇంటికి ఎందుకు వస్తాను నేను? ఉంటాయా? ఉండవు. నేను ఎవరు అనుకుంటున్నావు? పెద్ద ఆఫీసర్ని. మీరు వచ్చి నా దగ్గర కూర్చుంటే ఇట్ట మాట్లాడుతున్నారేంటి? ఏమనుకుంటున్నారు? ఉంటాయా? ఉండవు. యేసయ్య దగ్గర ఎప్పుడైతే వచ్చారో గొప్ప జ్ఞానం కలిగిన వారు, జ్ఞానులు ఒంటెల మీద ప్రయాణం చేశారు, బంగారంతో నడిచేవారు, గొప్ప గొప్ప వెలగలిగిన వస్త్రాలు ఉంటాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? సాగిల పడుతున్నారు. అయ్యా నీకంటే ఎక్కువ నాకు ఏది లేదు. యేసయ్య దగ్గరికి వచ్చావు, ఇంకా ఏది నీకు అర్థమైపోయింది? దేవునిలోకి రాకుండా, దీవెన పొందకుండా. కొంతమందికి కుల గర్వము, అండ గర్వము, అధికార గర్వము, బల గర్వము, ధన గర్వము, ఏమేమో ఉంటాయి. మా బలగం ఎంత ఉందో తెలుసా? ఒక్క ఇయ్యాల వేస్తే ఏం చేస్తారు? దుమ్ము దులుపుతారు. ఎముకలు కూడా ఎముకలు ఆడతారు అంటారు కదా. గర్వం. ప్రభు దగ్గరికి వచ్చాక ఏమనుకుంటే నేను అట్ట కనిపిస్తానా నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక్క కబురు పెట్టానంటే చాలు, కాగితో ఏంటమ్మా, కాగిత కబురు పెట్టానంటే దూకుతారు. ఏలేదు, ఏరటమే నిన్ను. ఏ మూల తాగినా ఏముండదు. ఏం మర్యాద చెప్తున్నా, నా జోలు రాబాకు అంటారు కదా. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? గర్వం. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో సాగిలి పడతారు. నాదంటూ ఏది లేదయ్యా, నువ్వే. పూజించారు, నువ్వే దేవుడివి, నువ్వు యోగ్యుడివి, రాజువి, నీవు మా మొర వినే యాజకుడివి, మాకు సహాయం చేసే దేవుడివి, మా కొరకు ప్రాణం పెట్టి రక్షణ మార్గం తెచ్చే దేవుడివి. కాబట్టి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించేవాడివి. అందుకే బోళం శ్రమలు పడతావు మా కొరకు సమర్పించారు. ఆనందంగా వాళ్ళు ప్రభుని ఆరాధించారు. నక్షత్రము జ్ఞానులను నడిపించింది. నక్షత్రము ఎలాగా ప్రకాశతకు గుర్తు, నక్షత్రము నిరీక్షణకు గుర్తు, నక్షత్రము దారి చూపించేది. వేదనలో కష్టాల్లో ఉన్నావా? యేసు అనే రక్షకుడి దగ్గరికి రా. నెక్స్ట్ చివరి మాట, ఎవరైతే యేసయ్య నమ్ముతారో, ఎవరైతే యేసయ్య మాటలు వింటారో, ఎవరైతే యేసయ్య చెప్పినట్టు బ్రతుకుతారో వారు ఎలా ఉంటారో తెలుసా? వారు ఎలా ఉంటారో తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చివరి మాట. దానియేలు 12:3. ఎవరు అనేకులు దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశమందలి నక్షత్రముల వలె ప్రకాశిస్తారు.
నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఏంటి ఏంటి మళ్ళీ బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. జ్యోతులు అంటే నక్షత్రాలు. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులు నక్షత్రాల ప్రకాశిస్తారు. ఎవరు నీతి మార్గంలోనికి నీతి మార్గంలో నడుచుకున్నట్లు అనేకులు తిప్పుతారో, ఎవరు నీతి మార్గము యేసే మార్గానికి అనేకులు తిప్పుతారో అంటే మనం ఏం చేయాలమ్మా? అనేకులను యేసే మార్గాన్ని తేవాలి. అప్పుడు మనం ఎలా ఉంటామంట? జ్యోతుల వల్లే ప్రకాశిస్తామంట. పరలోకంలో మన కిరీటాలంట. ఒక ఆయనకంట పరలోకానికి వెళ్ళాక కిరీటం పెట్టారంట. కిరీటం నిండా భలే మెరుస్తూ ఉన్నాయంట. ఏంటయ్యా ఇన్నున్నాయి, ఈయనకి నాకేం కొంచెం ఉన్నాయి, ఇది ఇన్నున్నాయి ఏంటని అడిగారంట ఒక భక్తుడు. ఈయన ఇది ఎంతమందిని వేసి నా కోసం గెలిచాడు, అందుకే ఇన్ని నక్షత్రాలు, ఇన్ని స్టార్లు ఉన్నాయి, ఇన్ని ప్రకాశంగా వెలుగుతున్నాయి అన్నాడు యేసయ్య. పెద్ద కిరీటం నిండా మెరుస్తూ ఉన్నాయట, వజ్రాల్లాగా మెరుస్తున్నాయట. ఏంటయ్యా ఈయనకి ఇన్నున్నాయి ఏంటయ్యా? అవును, ఈయన నా కోసం నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఎంతమంది నా కోసం గెలిచాడు, ఎంతమంది ఏమన్నా అన్ని ఓచుకొని నా కొరకు ఎంతమందిని గెలిచాడు. అందుకే ఇవన్నీ నక్షత్రాలు ఈయన కిరీటంలో ఉన్నాయి. ఎలా ఉంటారట? నీతి మార్గంలో నడిచినట్లు ఎవరు అనేకులు తిప్పుతారో వారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె అప్పుడప్పుడు ప్రకాశిస్తారు. అప్పుడప్పుడా నిరంతరమా? నిరంతరము, అసలు ఆగడం. ఆ వెలుగు ఈ కరెంటు పోతే ఆగుతుంది, మనం వెళ్ళిపోతే ఆగుతాయి. కానీ యేసయ్య కోసం మనం బ్రతికితే మనం నిరంతరము ప్రకాశిస్తాం పర్లేదు. కాబట్టి ప్రభువుని కలిగి ఉందాం. నక్షత్రము యాకోబులో ఉదయించింది. ఆ నక్షత్రము నీ హృదయంలోకి రావాలి. యేసయ్య నీ హృదయంలోకి రావాలి. ఆయన ఎన్నడూ బలవంతంగా రాడు. యేసయ్యా నువ్వు నా హృదయంలోకి రాయ్యా, నీకు ఇష్టం లేనివన్నీ తీసేసుకుంటానయ్యా, ఈ త్రాగుడొద్దు, చెడు స్నేహాలొద్దు, విగ్రహారాధన వద్దు, ఇగో ఈ తప్పు ఈ పాపం వద్దు, నువ్వు నా హృదయంలోకి రా అని ప్రభువుని మనము మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోకి వస్తాడు. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న హృదయంలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న హృదయంలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసయ్య ఉన్న హృదయంలో ఎంతో సంతోషం. ₹1 డబ్బులు ఇచ్చినా ఆనందం ఉండదు. యేసయ్య ఉంటే నిజమైన ఆనందం యేసయ్య మనకిస్తాడు. యేసయ్య అలాగ వచ్చాడు, చాలా ఆనందం నాకు వచ్చింది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. డబ్బులు లేకపోయినా నాకు యేసయ్య ఉన్నాడు, ఆనందం ఉంది నాలో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. డబ్బులు ఇవ్వలేని ఆనందం యేసయ్య నాకు ఇచ్చాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కాబట్టి ప్రభువుని నమ్మితే ఈ ఆనందం మనం పొందుకుంటాం. మనము ఏం చేయాలి? మనం ఇతరులకి ఆనందాన్ని పంచాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఈ ఆనందం మనం అనేకలు పంచినట్లుగా ప్రభు దయచూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈ దినాన మమ్మల్ని ప్రేమించి మీ వాక్కులు మాకు ఇచ్చావు తండ్రి. విన్న వాక్యము మాలో పంచేనివ్వండి. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, యాకోబులో నుండి ప్రముఖుడు వెడలుతాడు అని మీరు చెప్పారు. మీ ప్రవక్త బిలాము కళ్ళు మూయబడినప్పుడు ఎంతో నష్టం కలిగించాడు, కానీ మీరు కళ్ళు తెరిచాక ఎంతమందికి దీవెనయ్యాడయ్యా. మా జీవితాలు మూయబడకూడదు, మా కళ్ళు మూయబడకూడదు, తెరవబడాలి తండ్రి. కళ్ళు తెరిచేది మీరు తండ్రి. ఎవరు అనేకులను నీతి మార్గంలో నడిపినట్లుగా త్రిప్పుతారో వారు ఆకాశ మండలంలో జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని మీరు చెప్పారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారు అని చెప్పావు. బుద్ధిమంతులుగా బ్రతుకుట మాకు నేర్పము. తెల్లవారి వేపు చుక్క అంటే యేసు ప్రభు మీ హృదయంలో ప్రకాశించాలి అని చెప్పావు. మీరు మా హృదయంలోకి రావాలి తండ్రి. మీరు మా హృదయంలోకి వస్తే ఆనంద నిలయమైపోద్ది మా హృదయము.
మీరు మాలోకి రావాలంటే మీకు ఇష్టం లేనివన్నీ తీసివేయాలి. మీరు అవన్నీ తీసివేసుకుంటే మాలోకి వస్తారు. మీరు మాలోకి వస్తే ఆనందం ఉంటుంది, మాలో సమాధానము సమృద్ధి ఉంటుంది, నెమ్మది సమాధానము మీరు ఇస్తారు ప్రభా. ఆ జ్ఞానులు వారి జ్ఞానం వారికి సహాయపడలేదు. స్వబుద్ధి ఉన్నంత వరకు వారు నష్టం కలిగించారు. కానీ నీ బుద్ధిలోకి వచ్చాక, నక్షత్రాన్ని చూచాక, నక్షత్రము వారికి ముందుగా నడుస్తున్నప్పుడు దాని వెంట వెళ్ళినప్పుడు రక్షకుడి దగ్గరికి వచ్చారు. ఆనందము, సంతోషము, అత్యానందం వారిలోకి వచ్చింది. మేము అనేకులకు ఆనందాన్ని పంచినట్లుగా ఈ వేకు చుక్కైన యేసయ్య మా హృదయంలో ఉండి అనేకులను నిజ మార్గం తీర్చినట్లుగా మా వంతులో పనిచేయటకు దయచూపండి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరము లేచి నిలబడి 157వ పాట, 157, 150, లేదు క్షమించండి, 12వ పాట. జై 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 రాజుల రాజా, పాత్రుడా నీవే మా ప్రభు నీవే, పాత్రుడా నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, అన్ని కాలములలో నీ నామము మహోన్నతంబో మహోన్నతుండా. వాగ్దానము నెరవేర్చిన దేవా, మాట తప్పని మహోపకారి, మాట తప్పని మహోపకారి. జై 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 రాజుల రాజా, తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. బంగారము సామ్రాణి బోళమును, బంగారము సామ్రాణి బోళమును అర్పించి ఆరాధించిరిగా, అర్పించి ఆరాధించిరిగా. జై 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 రాజుల రాజా, పాత్రుడా నీవే మా ప్రభు నీవే, పాత్రుడా నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, ధనవంతుడాగు ఓ మా ప్రభువా, ధనహీనుడుగా నైతివ మాకై. మా దారిద్ర్యము తీసివేయా, మా దారిద్ర్యము తీసివేయా. నరరూపమున జన్మించితివా, నరరూపమున జన్మించితివా. జై 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 రాజుల రాజా, పాత్రుడా నీవే మా ప్రభు నీవే, పాత్రుడా నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా. జ్ఞానులను నడిపిన దేవుడు, ఆ నక్షత్రము యేసయ్య మనల్ని నడుపుతున్నాడు. ఆయన సేవకుల ద్వారా ఈ నిజమైన రాజమార్గంలో ప్రభు మనం నడిపిస్తుంటే మనము ఆ మార్గంలో నడుస్తూ నిలుస్తూ అనేకులను ఈ మార్గంలోకి తేవాలి, తిప్పాలి. తిప్పితే ఏమవుతాం మనం? వెరీ గుడ్, బాగా చెప్పావరా, దేవుడిని దీవించుగా. అనేకులను యేసే మార్గాన్ని తిప్పితే మనము జ్యోతుల వల్లే ప్రకాశిస్తాం, వెలుగులో ఉంటాం. కాబట్టి మనం అనేకులకు వెలుగు ఇచ్చినట్లుగా ఈ క్రిస్మస్ దినాలలో ప్రభు మన మనసులు త్రిప్పి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకును గాక. యేసు ప్రభు, మీరు ప్రేమించి ఇచ్చిన మీ వాక్కులు బట్టి వందనాలు. ఆయన కళ్ళు తెరవబడిన బిలాము ఎలా చెప్పగలిగాడయ్యా? మీరు పుట్టక మునిపే 1500 సంవత్సరాల క్రితం నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, యాకోబులో నుండి ప్రముఖుడు వస్తాడు అని ఎలా చెప్పాడు తండ్రి? నాయనా, నక్షత్రము యేసు ప్రభు యాకోబు వంశములో యోధా గోత్రముల నుండి వస్తాడు అని చెప్పాడు. నాయనా, మీరు నక్షత్రం నిరీక్షణకు గుర్తు. ఏమీ ఆధారం లేక చావు శరణ్యం అనుకుంటూ నా సమస్యలు తీరవు, నా జీవితం బాగు కాదు, నా భర్త మారడం, నా బిడ్డలు మారరు,
నా సమస్యలు తీరవు, నా అప్పులు తీరవు, నా ఆరోగ్యం బాగుపడదు, నా బ్రతుకు ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోరు, మా బంధువులు బిడ్డలు ఎవరూ నా జోలు రాట్లా పట్టించుకోవట్లా, చావే శరణ్యం అనుకుంటూ ఎంతమంది నిరాశ నిస్పృహలో ఉన్నవారు లోకములు కనిపిస్తున్నారు. అటువంటి వారికి నిరీక్షణ యేసయ్య మీరే. నక్షత్రం నిరీక్షణకు గుర్తు. యేసయ్యను నమ్మిన వారు దుఃఖములో, బాధలో, వేదనలో ఉండరయ్యా. నిన్ను నమ్మితే ఏదో ఒక సహాయం చేస్తావు నీ బిడ్డలకి. నిన్ను నమ్మిన వాళ్ళు ఎన్నడూ పస్తులు ఉండరు, దుఃఖములో ఉండరు. మా కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడుస్తావు నీవయ్యా. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని నాయన ఆనందాన్ని పొందుకొని మేము పొందుకున్న ఆనందం అనేకులు పంచువారిగా చేయమని, ఇంకా ఈ క్రిస్మస్ దినాలలో ఏ కుటుంబంలో సాతాను పని చేయకుండా ప్రతి కుటుంబం ఆనంద నిలయాలుగా మార్చండి. భర్తలను, బిడ్డలను, భార్యలను, ప్రభా బంధుమిత్రులను మార్చండి. ఎవరు వీరికి ఆటంకంగా ఉన్నారో ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి ఆటంక శక్తులు యేసు నామములో లయపరుస్తున్నాను. ఆటంకకరమైన ప్రతి చీకటి శక్తులు బంధించి ప్రతి కుటుంబంలో మీ దీవెన సమాధానము దయచేయి. నిరీక్షణకు గుర్తైన ఈ నక్షత్రము హృదయంలో ఉండాలి, ఇంటి మీద కాదు. నక్షత్రం గుడుల మీద కాదు, ఇంటి మీద కాదు, హృదయంలో ఉండాలి. ప్రభా ఈ నక్షత్రము నిరీక్షణకు గుర్తు, వాక్యానికి గుర్తు, వెలుగుకు గుర్తు, ఆదరణకు గుర్తు, ఆనందానికి గుర్తు, సమాధానానికి గుర్తు. యేసయ్యా మిమ్మల్ని కలిగి ఉంటే ఇవన్నీ మాకు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని కలిగి వీటిని పొందుకొని అనేకులు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ఈ బిడ్డలకు సహాయం చేయమని మీరే మీ సన్నిధి మాతో ఉంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నక్షత్రం మన హృదయంలో ఉదయించి అనేకులను వెలిగించినట్లుగా ప్రియ ప్రభువు మనకు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామమును మహింపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.